కానీ ఏం జరిగిందంటే ఎవరో ఒకరు ఫిష్ వెంకట్కి ఫోన్ చేశారు, తను ప్రభాస్ పిఎన్ అని ఫోన్ చేశారు. తను ప్రభాస్ పిఎన్ అని, ప్రభాస్ మాట్లాడాలనుకుంటున్నారు, ఒకసారి ఫిష్ వెంకట్తో మాట్లాడించండి అని అడిగారు. అసలు ఆసుపత్రిలో ఫిష్ వెంకటే మాట్లాడే పరిస్థితిలో లేరు. సో ఫోన్ పెట్టేశాక మరొకసారి ఫోన్ చేశారు, ప్రభాసే మాట్లాడతారంట అని చెప్పి వేరెవరికో ఇచ్చి వేరెవరో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పారు 50 లక్షల రూపాయలు ప్రభాస్ ఇవ్వాలనుకుంటున్నారు అని. పాపం ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు నిజమని అనుకున్నారు. ఆ విషయాన్ని అందరికీ చెప్పారు. ప్రభాస్ ఇలా సాయం చేయాలని ఫోన్ చేశారు, ప్రభాస్ పిఏ ఫోన్ చేస్తారట అని. ఈ వార్త సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది. కానీ ప్రభాస్ వైపు నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో తర్వాత తెలిసింది ఇది ఒక ఫేక్ కాల్ అని. నిజానికి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఆసుపత్రిలో ఇలా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ప్రభాస్ 50 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారంటే వార్త వచ్చినప్పుడు సామాన్యులు 1000, 2000, 5000 సాయం చేసే మామూలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు సాయం చేయకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రభాస్ 50 లక్షల రూపాయలు సాయం చేశాడట, ఓకే, తనకి చాలా ఉపయోగపడుతుంది, ఇక మనం ఈ 1000, 2000 వెయ్యాల్సిన అవసరం లేదు అని చాలామంది ఆగిపోయే అవకాశం ఉంటుంది. నిజానికి వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చారు, దానికి డబ్బులు పంపించమని అడిగారు. సో ఎవరైనా బయట చిన్న చితక చాలామంది సాధారణ ప్రజలు పంపించే అవకాశం ఉంటుంది. అయ్యో ఫిష్ వెంకట్ సినిమాల్లో మనల్ని ఎంతో ఆనందపరిచేవాడు, ఎంతో నవ్వించేవాడు, తన యాక్టింగ్తో అని చాలామంది పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళు లక్షల రూపాయలు ఇస్తున్నారు అనే వార్త బయటకు వచ్చిన తర్వాత ఓకే వాళ్ళు ఇచ్చారు కదా, ఇక మనం 1000, 2000 ఇవ్వనవసరం లేదని సాయం చేసే మనసులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ప్రభాస్ పేరుతో ఒక వ్యక్తి నవీన్ అనే వ్యక్తి ఫేక్ కాల్ చేశాడు. ఈ ఫేక్ కాల్ గురించి అసలు ప్రభాస్ సాయం చేశాడనే వార్త గురించి ఫిష్ వెంకట్ కుమార్తె బిగ్ టీవీతో మాట్లాడారు. ఫిష్ వెంకట్ కుమార్తె బిగ్ టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. మేడం, నిన్నటి నుంచి కూడా ఒక న్యూస్ వస్తుంది, ప్రభాస్ టీం నుంచి మీకు ఫోన్ వచ్చింది, 50 lakhs వరకు నేను హెల్ప్ చేస్తాను, డోనర్స్ని మీరు వెతుక్కొని పెట్టుకోండి అని చెప్పి న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? నిజం అంటే మాకు రోషన్ అన్నది అయిపోగానే ఆ రోజు నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది. కాల్ వస్తే పిఏ అండి ఇట్లా సార్ కాల్ చేయమన్నాడు, ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలని అడగమన్నాడు. అంటే హెల్ప్ కావాలనే కదా సార్ ఇదంతా చేసేది, హెల్ప్ కావాలి అని అంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్తే పేషెంట్ ఎట్లా మాట్లాడతాడు, అతనితో మాట్లాడించమంటున్నారు. దాని తర్వాత అది అయిపోయింది, మళ్ళీ తనే కాల్ చేసి ఇట్లా సార్ మాట్లాడుతా అన్నారండి, మాట్లాడండి అని చెప్పిండు. కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, తను కాదు మాట్లాడేది, అది ఫేక్ కాల్ అది. మరి ఎలా బయటకు వచ్చింది? అసలు ఎవరు చెప్పారు ఇలా వాళ్ళ టీం నుంచి ఫోన్ వచ్చింది, ఇంత హెల్ప్ చేస్తామన్నారు? మీరు సడన్గా కాల్ చేసి ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ పిఏ మాట్లాడుతున్నా అండి నేను అని అంటే మేము నమ్ముతాం కదండి. అది ఇప్పుడు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఏది చెప్పినా నమ్ముతాం. ఇప్పుడు అట్లా ఉంది మాది, నమ్మేటట్టుగానే ఉంది. అట్లనే నేను నమ్మిన నంబర్ కూడా సేవ్ చేసుకున్న నంబర్ కూడా ఉంది నా దగ్గర. కానీ తను ఇంత ఇట్లా చేసాడని తెలియదు. ఇప్పుడు వచ్చేది కూడా ఏం రాకుండా చేసేస్తుండు. మళ్ళీ మీరు తిరిగి ఫోన్ చేయడం కానీ ఏమేమి చేస్తే అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అస్సలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. 3 days నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నా, నిన్న కూడా చేసిన నైట్. అసలు ఏంటి ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి. ఇప్పుడు అయిన వాళ్ళనే కదా ఇప్పుడు ఇదంతా జరిగేది. ఒక పర్సన్ ఇట్లా మామూలు అయిననే అనుకుంటా, అట్లా చేయడం అది కరెక్టా ఎంతవరకు? అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత కూడా మనకి డాక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు, డోనర్స్ నేను ఇస్తాను అని చెప్పి కూడా క్యూలు కడుతున్నారు. చాలా మంది అడుగుతున్నారండి, ఫ్రీగా ఇస్తా అంటున్నారు. ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తున్నాయి, అవుట్ స్టేట్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. కాకపోతే సార్ డాక్టర్ ఏమంటున్నారంటే ఒక 1 month వరకు అయితే మనం చేయలేమంటున్నారు. ఇంకా ఆయన లేచి కూర్చోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు పడుకొనే ఉన్నాడు. లేచి కూర్చొని కొంచెం ఫుడ్ తీసుకొని కొంచెం యాక్టివ్గా ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేద్దామంటాను. ఓకే, సో ఇంకా 1 month టైం పడుతుంది, కంపల్సరీ 1 month టైం పడుతుంది. ఓకే, సో ఇలా డోనర్స్ వచ్చేవాళ్ళు నిన్న ఆ న్యూస్ తెలిసిన తర్వాత ఓకే ఆ డబ్బులో మనకు కూడా ఎంతో కొంత ఇస్తారు అని ఆశపడి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీకు ప్రభాస్ టీం నుంచి సహాయం అందుతుంది, డబ్బులు వస్తాయి, ఇంకా మనం కిడ్నీ ఇస్తే మనకు కూడా ఎంతో కొంత వస్తుంది కదా అడుగుతున్నారు. ఇప్పుడు కిడ్నీ అంటే కొంతమంది 50% అయితే అడుగుతున్నారు, ఎంతవరకు ఇస్తారండి అని చెప్పేసి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా అడుగుతున్నా నేను. మీ ఇష్టం అండి, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటామంటున్నారు. కొంతమంది 30 lakhs 50 lakhs. ఒక అమ్మాయి అయితే కాల్ చేసి నాకు 1 కోటి రూపాయలు కావాలంటది. అదే 1 కోటి ఉంటే మేము ఇంకా 2 ఇప్పించేస్తాం కదా, 1 కాదు మరి అట్లా. సో ఇలా నెగిటివ్ కాల్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలా నెగిటివ్గా వైరల్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇవాళ డాక్టర్ గారు కూడా చాలా బాధపడుతున్నారు పాపం. అంటే సహాయం చేద్దామని వచ్చే వాళ్ళు కూడా చేయకుండా పోతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి. ఇలా మాత్రం అస్సలు చేయకండి. కొంచెం
ఇదంతా ఫేక్ అండి, ఫేక్ న్యూస్. ఒకవేళ తను ఇస్తే కన్ఫామ్గా నేను మీడియాని పిలిపించి మరీ చెప్తాను, నేను ప్రభాస్ ఇచ్చిండు అని చెప్పేసి. ఇలాంటి న్యూస్లు మాత్రం చేయకండి. మీరే మంచి చెప్తున్నారు, వెయ్యండి, హెల్ప్ చేయండి అది ఇది అని చెప్పి మళ్ళీ మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళే మళ్ళీ ఇది రివర్స్గా చెప్తున్నారు. ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వకుండా ఆపేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేసే తప్ప, అది పబ్లిక్ కాదు, మీరు చేసే తప్పే. నేను చెప్పలే, నేను ఎక్కడ మెన్షన్ చేయలే 50 lakhs వేసిండు అని చెప్పి నేను చెప్పలే. జస్ట్ కాల్ వచ్చిందండి అని మాత్రమే నేను చెప్పిన, అంతే. ఆ దానికి ఎక్కడ ఏమేమో మాట్లాడుతున్నారు, ఇదేదో న్యూస్ అంతా, అన్ని పిచ్చి న్యూస్ అన్ని, ఇదైతే ఫేక్ న్యూస్. అండ్ ఇన్ని డేస్ అయింది కాబట్టి ఈ న్యూస్లో కూడా బాగా వైరల్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ చేయడం కానీ ఎవరైనా చూడడానికి కానీ రావడం కానీ ఏమైనా జరిగిందమ్మా? ఇప్పటివరకైతే ఏం లేండి, జస్ట్ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే, డాడీకి చాలా క్లోజ్ వాళ్ళు, ఆ బాబాయ్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతే. ఇంకెవ్వరు రావట్లేదు. వాళ్ళు వస్తున్నారు, ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు, అంతే. ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాల్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ టీవీ కూడా అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఆయనకి మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము, సహాయం చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో అందుకనే అడుగుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా, లేకపోతే మెంబర్షిప్ ఉందా లేదా అడగడం కానీ? మెంబర్షిప్ అయితే లేదండి, కాల్ కూడా రాలేదు ఇలాంటిది. ఫిష్ వెంకట్ కుమార్తె చెబుతూ ఉంది, తమ తండ్రి ఆసుపత్రిలో కిడ్నీల వ్యాధితో చికిత్స పొందుతూ ఉన్నారు, కిడ్నీ దాతల కోసం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, కిడ్నీ ఇస్తాం, ఎంత ఇస్తారో అని అడుగుతున్నారు. ఒక అమ్మాయి అయితే ఫోన్ చేసి 1 కోటి రూపాయలు ఇస్తారా అని అడిగారు. 1 కోటి రూపాయలు ఉంటే ఇలా ఎందుకుంటామని చెప్పామని అంటూ ఉన్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి దుర్మార్గంగా ఫోన్ చేశాడు. నవీన్ ప్రభాస్ పేరు వాడుకున్నాడు. ఇక్కడ ప్రభాస్ సాయం చేయాలనుకుంటున్నారు, 50 లక్షల రూపాయలు సాయం చేయాలనుకుంటున్నారని. మనం ఇప్పుడు ఒక పని చేద్దాం. మనం ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతితో మాట్లాడినప్పుడు ఆమె దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ మనం తీసుకున్నాం. ఎవరైతే నవీన్ ఫోన్ చేశాడో ఆ నవీన్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. ఇప్పుడు మనం నవీన్కి ఫోన్ చేద్దాం. నవీన్కి ఫోన్ చేసి మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ ఫోన్ చేశాడో మనం మాట్లాడదాం. ఒకసారి నేను ఎవరో చెప్పకుండా మాట్లాడతాను, బిగ్ టీవీ అని చెప్పను. ఒకవేళ నవీన్ ఈ షో చూస్తున్నట్లయితే బహుశా ఫోన్ తీయడు. కానీ ఒకవేళ నవీన్ ఈ షో చూడకపోతూ ఉంటే నేను నవీన్ కాల్ చేస్తున్నాను. ఈ లోపు నవీన్ ఫ్రెండ్స్ ఎవరో అతను అలర్ట్ చేయకముందే నేను కాల్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత నేను నెంబర్ రివీల్ చేస్తాను. ఏమన్నా చేసుకో నవీన్, నువ్వు తర్వాత నా నెంబర్ రివీల్ చేశారు అని నాకు ఫేక్ కాల్స్ వస్తుంది, నిన్ను తిడతారు, ఖచ్చితంగా నిన్ను తిడతారు. తర్వాత ఫోన్ చేసి ఒక్కొక్కడు నిన్ను తిడతాడు. ఆ తిట్లకి నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఎగతాళిగా ఉందా నీకు నవీన్? ఫిష్ వెంకట్ సాయం కోసం ఎదురు చూస్తుంటే ఎగతాళిగా ఉందా నీకు? నిన్ను తిట్టినా పర్వాలేదు, నీ నెంబర్ తర్వాత ఏం చేసుకున్నా పర్వాలేదు. అందుకే నీ నెంబర్ డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను. నువ్వు కేసు పెట్టుకున్నా నేను వ్యక్తిగతంగా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ నెంబర్ డిస్ప్లే చేస్తాను. శ్రవంతి వాళ్ళకి ఫోన్ చేసి కూతురికి ప్రభాస్ పేరుతో ఆటలాడుకుంటావు, నువ్వు ప్రభాస్ పేరును వాడుకుంటావా? ఇప్పుడు ప్రభాస్ నిజమని అనుకున్నారు, అందరూ ప్రభాస్ లాగా సాయం చేయాలని అనుకున్నారు. ఇక నువ్వు ప్రభాస్ని అబాస్ పాలు చేసావు, వాళ్ళ ఆశలతో నువ్వు ఆడుకున్నావు. ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి ఆడుకుంటావా నవీన్? నువ్వు బుద్ధుందా నీకు? ఇప్పుడు నీ నెంబర్ నేను అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. చూడండి, ఏమనుకున్నా పర్లేదు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా నెంబర్ డిస్ప్లే చేశారు, నాకు ఫేక్ కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఏమనుకున్నా పర్లేదు. నువ్వు సిగ్గుతో తలదించుకున్నా పర్లేదు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసినందుకు. నువ్వు నవీన్ నీ నెంబర్ తీసేసుకో, తర్వాత నీ నెంబర్ని స్విచ్ ఆఫ్ చేసుకుని అవతల పారేసే ఫోన్ కావాలంటే. నీ నెంబర్ మాత్రం నేను చెప్పబోతున్నాను. ఆడియన్స్, నేను ప్రభాస్ అభిమానులు, ఇదిగో నేను మీకు ఆ నవీన్ నెంబర్ చెప్పబోతున్నాను. ఏ నెంబర్ నుంచి అయితే ప్రభాస్ పేరుతో ఫోన్ చేసి ఈ ఫిష్ వెంకట్ కుమార్తె కాల్ చేసి ప్రభాస్ 50 లక్షల రూపాయలు ఇస్తున్నాడని ఫేక్ కాల్ చేశాడు, ఆ నవీన్కే నేను కాల్ చేస్తున్నాను. ఆ నెంబర్ కూడా మీకు మరికొద్దిసేపట్లో నేను చెప్తాను. ఒకవేళ నవీన్ ఫోన్ తీస్తే ఓకే, తీయకపోతే నేను నెంబర్ చెప్పేస్తా. నవీన్ 8143, ఆ తర్వాత నెంబర్ నేను చెప్పట్లేదు, తర్వాత చెప్తాను మీ అందరికీ. తీస్తాడో లేదో చూద్దాం. ఎస్, ఇదిగో